16వ ప్రబంధమైన తిరుమాలయ గురించి తెలుసుకుందాం. తిరుమాలయ అనే దివ్య ప్రబంధాన్ని తొండ్రప్పడియాళ్వార్లు అనుగ్రహించారు. 45 పాసురాలు. ఈ ప్రబంధ సారాంశం నామ సంకీర్తన వైభవాన్ని చెప్పారు. ఈ ప్రబంధకర్త అయినటువంటి తొండ్రప్పడియాళ్వార్ వారి యొక్క తిరునామం భక్తుల పాదధూళి. వనమాల అంశతో కుంభకోణం దగ్గర తిరుమన్నంగుడి అనే ప్రాంతాన మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠ నక్షత్రాన అవతరించారు. వీరు బ్రాహ్మణ శ్రేష్ఠులు. వీరు ఏకపత్ని ధర్మాన్ని ఆచరించి ఒక రంగనాథునికే ఈడుపడి వారి మీదే పాసురాలు పాడారు. వీరు పుష్పకైంకర్యం చేసి రంగనాథుని పాదాల్లో చేరారు. వీరు రంగనాథుని అండ చూసుకుని ఆ యముని తలపై పాదం పెడతానన్న మహనీయులు. వీరికి రంగన యందు ఆ నామయందు దృఢవ్యవసాయం తెలుస్తోంది. ఈ పాసురంలో తొండప్పడియాళ్వార్లకు రంగనాథుని యందు వాని నామయందు గల దృఢవ్యవసాయం తెలుస్తోంది. కావలిల్ పులనై వైత్తు కలితన్నై కడక్కపాయందు నావలిట్టుడిదరిగిన్నోం నమంతమర్తలై గన్మీదే మూవుల గూండు విషముదల్వ నిన్నామంకర్త ఆవలిప్పుడైమై కండాయ్ అరంగమా నగరులానే. ఓ రంగనాథ, నీ నామం నాకు అండగా ఉండగా యముని తల మీద వాని భటుల తల మీద నా పాదాలుంచుతా, ఎవరేం చేయగలరు అని రంగనాథుని యందు నామయందు ఉన్న ప్రావణ్యం తెలుస్తోంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే మనం కూడా స్వామియందు స్వామి నామయందు దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలని తెలుస్తోంది. అప్పుడే స్వామి యొక్క అనుగ్రహం మన యందు ఉంటుంది. ఈ పాసంలో తొండప్పడియాళ్వార్ నామ యొక్క భోగ్యతను చెబుతున్నారు. పచ్చై మామలై పోల్ మేని కంపవళవాయ్ కమలచ్చంగన్ అచ్చుదా అమరరేరే ஆயர்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெறனும் வேண்டேன் அரங்கமா నగరులానే. తొండప్పడియాళ్వార్ ఓ అచ్చుదా, ఓ గోగోపక అని రంగనాథుని కీర్తించగా స్వామి ఆనంద పరవశుడే, ఆళ్వారే మీకు ఇంద్రలోకం కావాలా, ఇందిరాలోకం కావాలా అని అడగ్గా స్వామి నాకు ఉభయ విభూతులు వద్దు, కాని నీవు వేంచేసి ఉన్న శ్రీరంగంలో నీ నామ సంకీర్తన చేసేలా అనుగ్రహించి అన్నారు. అందుకనే మన పెరియవాచ్యానబిళ్ళయ్య స్వామి శ్రీరంగాన్ని 3వ విభూతిగా కీర్తించారు. దీనివల్ల మనకేం తెలుస్తోందంటే ఇంద్రుడు ఉన్న ఇంద్రలోకం కన్నా, ఇందిర ఉన్న పరంపదం కన్నా రంగనాథుడున్న శ్రీరంగమే గొప్పదని, ఆ నామమే గొప్పదని తెలియపరిచారు. తన్నరంగర్సీర్ అరళుక్కు ఇలక్కాగ పెత్తోం తిరువరంగం తిరుప్పదియే ఇరుప్పాగప్పెత్తోం అని మడవాళ మామూలు ఆర్తి ప్రబంధంలో అనుగ్రహించారు. రంగనాథు యొక్క కటాక్షం పొందగలిగాం, శ్రీరంగంలో నిత్య నివాసం ఉండగలిగామని. కావేరీ స్నానం, రంగడే దైవం, పొంగలే ప్రసాదం అని ఉండగా వేరొకటెందుకు అని పూర్వాచార్య యొక్క వాచ.